హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ చేసామండి. అది రెస్టారెంట్ స్టైల్లో చేసామంటే నేను చేయలేదండి, మా అమ్మాయి చేసింది. తనే చేసింది మొత్తం. నేనైతే ఇవి కట్ చేసి ఇచ్చాను, చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ తను పెట్టేయమంటే పెట్టించాను. కర్రీ మాత్రం తనే ప్రిపేర్ చేసింది. ఇందుకు కావాల్సినవి చూడండి ఏమేమి ఉన్నాయో. జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, అల్లం, ఎండుమిర్చి, చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, ఒక బిర్యానీ ఆకు వేసి కొద్దిగా అయితే ఫ్రై చేసింది. మరి దాని తర్వాత ఆనియన్స్ వేసింది. ఆనియన్స్ వేసి ఆనియన్స్ కూడా కొంచెం వేగాలండి. ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత మరి అందులోకి టమాటాలు వేసిందండి. కాజు కూడా వేసింది చూడండి. కాజు వేసింది, టమాటాలు వేస్తుంది. అట్లా వేసి కాస్త ఏదో ఇలా మగ్గనివ్వాలండి ఫ్రెండ్స్. బాగా మెత్తపడిపోవాలి అన్ని ఐటమ్స్ అన్నీ. అయిన తర్వాత పేస్ట్ చేసుకుంది, గ్రైండ్ చేసేసి ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనిచ్చి ఆ తర్వాత గ్రేవీ వేసుకుందండి. మిక్సీకి పడిన గ్రేవీ వేసేసుకుంది. నేనైతే వీడియో తీస్తున్నాను, తనైతే కర్రీ చేస్తుంది. చూడండి అలా. ఇంకో పక్కకు వచ్చేసి మళ్ళీ ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఉడుకుతున్న గ్రేవీలో ఎగ్స్ వేసేసిందండి. ఇదిగో చూపిస్తున్న విధంగా అయితే వేసేసింది. మా అమ్మాయి వంటలు చేయడం అరుదే, కానీ చేసిన వంటలు మాత్రం కాస్త రుచిగా బాగానే చేస్తుంది. బాగా తినవచ్చు మా అమ్మాయి చేస్తే కూడా వంటలు. అందులోనే పెరుగు వేసింది చూడండి. కొంచెం ఒక కప్పు పెరుగు వేసింది. కప్పు పెరుగు వేసి బాగా కలిపేసింది. సాల్ట్ అంటే గల్లుప్పు వేయద్దు, మామూలు సన్నదే వేసుకోండి. అది గల్లుప్పు వేసుకుంటే తొందరగా కరగదండి గ్రేవీలో. అలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసిందండి. చిన్న గ్లాస్కి వాటర్ వేసి కొద్దిసేపు ఒక 5 minutes ఉడకనిచ్చి దాని తర్వాత మూత తీసేసి కొత్తిమీర చల్లేసి కొన్ని నిమిషాలు అట్లా తిప్పేసిన తర్వాత కర్రీ ఫినిష్, రెడీ అయిపోయిందని చెప్తుంది చూడండి. థమ్స్అప్ సింబల్ ఇచ్చింది రెడీ అయిపోయిందని. చాలా బాగా కనిపిస్తుంది కదా కర్రీ అయితే. నిజంగానే చాలా బాగుందండి కర్రీ. ఇదిగో చూపిస్తున్నా చూడండి. మళ్ళీ ఇదిగోండి, మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో వేడి వేడి కర్రీ, వేడిగా అన్నం. ఇదిగోండి మళ్ళీ అందులోకి వచ్చేసి పాయసం చేశానండి. పాయసం చూడండి. అదిగో పాయసం రెసిపీ అయితే మీకు పెట్టాను నేను వీడియోలో. చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూసేయండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, ఓకేనా? సరే మరి, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.